హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరిగింది. ఇది మనకు 2026లో మనకు సెకండ్ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఫస్ట్ నోటిఫికేషన్ ఈరోజు మధ్యాహ్నం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. అండ్ ఈ వీడియోలో ఏవైతే పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా! ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ మీకు అప్రాక్సిమేట్ మీకు పర్ మంత్ సాలరీ మీకు 50,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ ఎంత? సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? అండ్ అప్లికేషన్ ఫీజ్ ఎంత పెట్టారు? ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పర్మనెంట్ ఉద్యోగాలు కొట్టాలి, జాబ్ చేయాలని ఎవరైతే డ్రీమ్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ వీడియో చూస్తున్నటువంటి క్వెషన్ ఏంటంటే కొంతమంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటే ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని బ్రదర్. వీడియోలో ఉంది ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో అంటే లైక్ మీరు ఆన్‌లైన్ ద్వారా కోర్స్ తీసుకొని మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్‌కి మీకు విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తామన్నమాట. ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, రైల్వే టెక్నీషియన్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్‌సీ, ఎంటీఎస్, సీహెచ్ఎస్ఎల్ ఇలాంటి నోటిఫికేషన్స్‌కి కోర్సెస్ అయితే ఉన్నాయి. మీరు మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే గనుక మా టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వచ్చేసి మనకు ఏవైతే ఎయిర్‌మెన్, గ్రూప్ వై, నాన్ టెక్నికల్, మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. 2027 ఫస్ట్ బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి కేవలం మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా అమ్మాయిలు గానీ ఈ వీడియోని చూస్తా ఉంటే గన మీరు నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బాయ్స్ ఉంటే లేదా మీకు తెలిసినటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకన్నా యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. అండ్ కేవలం ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ యూజ్‌ఫుల్ అనమాట ఇది. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 12, 2026 మనకు ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసినాం. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1 వరకు అనమాట. దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది మనకు మార్చి 30 అండ్ 31 2 డేస్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. అంటే మనకు మీకు ఏదో ఒక రోజు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఈ 2 డేస్‌లోన. ముందుగా వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన మీకు ఇంటర్మీడియేట్ పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా అవ్వాలని నేను చెప్పాను కదా ముందే. ఇక్కడ చూసుకోండి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10+2 ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్. మీకు ఇంటర్‌లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులు ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్‌లో మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో కేవలం మీకు 50% మీకు కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఒకవేళ మీరు ఇంటర్‌లో మరి గ్రూప్ చేయని వాళ్ళు వొకేషనల్ 2 ఇయర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ ఉంటారు కదా! వాళ్ళొచ్చేసి డిప్లొమా గానీ, బీఎస్సీ ఇన్ ఫార్మసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 10+2 ఇంటర్‌లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనేది మీరు 50% మీకు మార్కులు అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు డిప్లొమా గానీ అండ్ బీఎస్సీ ఫార్మసీ ఎవరైతే చేసుంటారో 50% మీకు మార్కులతోటి ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఎవరైతే బీఎస్సీ ఫార్మసీ చేసుంటారో కదా! వాళ్ళు స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట ఈ నోటిఫికేషన్‌కి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ మనకు 10+2 క్యాడర్ సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో జనవరి 1, 2006 నుండి జనవరి 1, 2010 మధ్యన మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఎవరైతే బీఎస్సీ ఫార్మసీ గానీ, డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు జనవరి 1, 2003 నుండి జనవరి 1, 2008 మధ్యన మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పోస్ట్‌కి మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యారీడ్ అయినటువంటి వాళ్ళకు జనవరి 1, 2003 నుండి జనవరి 1, 2006 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ పోస్ట్‌కి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ కంటే ముందు మనకు ఈ పోస్టులు మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే గన అప్రాక్సిమేట్‌లీ మనకు 2000 ప్లస్ మనకు వేకెన్సీ భర్తీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇవి ఎయిర్‌మెన్ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి 2000 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ మనకు ముందుగా మనకు ఫేజ్ 1 అయితే ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. సీబీటీ ఎగ్జామ్ అనేది.
ఈ సీబీటీ ఎగ్జామ్ అనేది మీకు మీ ఎగ్జామ్ డేట్‌కి 48 అవర్స్ గానీ, 72 అవర్స్ బిఫోర్ గానీ మీకు మీ ఈమెయిల్ ఐడీకి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఎగ్జామ్‌కైతే అటెండ్ అవ్వాలి. ఎగ్జామ్ అనేది మనకు ఈ పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో 45 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి క్వెషన్‌లు అయితే వస్తాయి. జనరల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ వస్తుంది. నెగెటివ్ మార్క్ వచ్చేసి మనకు 0.25. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. కాబట్టి చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 1 ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన మనకు ఫిజికల్ టెస్ట్ కూడా మనకు 2 టైప్స్ అయితే ఉంటుంది. మనకు పీఎఫ్టీ-1 అండ్ పీఎఫ్టీ-2 అయితే. ఈ పీఎఫ్టీ-1లో వచ్చేసి మనకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 7 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 21 ఇయర్స్ ఉంటుంది వాళ్ళు. అబౌవ్ 21 ఇయర్స్ వాళ్ళు ఎవరుతున్నారో డిప్లొమా గానీ, బీఎస్సీ ఫార్మసీ వాళ్ళతో 7 మినిట్స్ 30 సెకండ్స్‌లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని. ఇక నెక్స్ట్ మనకు పీఎఫ్టీ-2 అయితే ఉంటుంది. రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే పీఎఫ్టీ-2. ఇది వచ్చేసి మనకు 10 పుషప్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేయాలి. 10 సిటప్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేయాలి. 20 స్క్వేర్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 కండక్ట్ చేసి తర్వాత మనకు ఫేజ్ 3 వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ మనకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అదేవిధంగా రేడియోగ్రాఫ్ టెస్ట్, ఈసీజీ ఇంకా కొన్ని టెస్ట్‌లు అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు ఎయిర్‌మెన్ గ్రూప్ 5 క్యాడర్ సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే గన మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పాను కదా! మనకు ఈ రోజు నుంచి ఫిబ్రవరి 1 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. www.iefrecruitment.edcil.co.in అనే వెబ్‌సైట్‌లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఒకటి అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఫోటో అనేది క్లియర్ కట్‌గా మీరు బ్లాక్ స్లేట్ పట్టుకొని దాని మీద మీరు క్యాపిటల్ లెటర్స్‌లో మీ పేరు రాసి అండ్ ఫోటో దిగినటువంటి డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందో ఆ డేట్ కంటే మనకు 1 మంత్ లోపే ఉండాలి. మనకు ఫోటో దిగినటువంటి డేట్ అది చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు రూ. 550 ప్లస్ మనకు 18% మనకు జీఎస్టీ అయితే ఉంటుంది. ఈ పేమెంట్ చేస్తేనే మనకు కంపల్సరీగా మనకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తది ఎగ్జామ్ రాయడానికి. ఒకవేళ మీరు పేమెంట్ చేయకుండా గాని అడ్మిట్ కార్డ్ రాదు. ఎవరైతే జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ తీసుకోండి. ఇవి నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట ముందే. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళకు హైట్ విషయానికి వస్తే గన మనకు మినిమమ్ హైట్ 152 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. మెడికల్ అసిస్టెంట్ అండ్ మెడికల్ అసిస్టెంట్ ఫార్మసీ పోస్టులు కాబట్టి ఇవి. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ వచ్చేసి మనకు నార్మల్ ఉన్నప్పుడు 77 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గనక మీకు పర్ మంత్ 45,000 నుండి 52,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అన్‌మ్యారీడ్ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి బ్రదర్. లేదనుకుంటే గనక నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.